పార్లమెంట్లో మహిళా బిల్లు డీలిమిటేషన్ వీగిపోవడంపై అయితే మాత్రం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విజయారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎన్డీఏ సభ్యులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే అంటే కాంగ్రెస్ సభ్యుల మూలంగానే ఈ మహిళా బిల్లు అయితే మాత్రం వీగిపోయింది, కపట ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు. ఎట్లా చూడొచ్చు? ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో పెట్టిన బిల్లు పేరేంటి, అందులో కూడా నామమాత్రానికి కూడా మహిళ అన్నది మెన్షన్ చేయకుండా ఆ బిల్లు పెట్టి ఆ నెపంలో వాళ్ళ రాజకీయ స్వార్థం బయట వేసుకోవాలనే ఉద్దేశంతో చేశారు. చాలా క్లియర్గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇతర నాయకులందరూ కూడా క్లియర్గా చెప్పారు, ఆ మహిళా బిల్లులకి మాది ఫుల్ సపోర్ట్ అని, ఎక్కడ కూడా దాంట్లో డీవియేషన్ లేదని చెప్పారు. ముందు నుంచి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే సోనియా గాంధీ గారు. ఆ రోజు మీరు చూశారు రాజ్యసభలో కూడా ఆ బిల్లుని ఈవెన్ రిజర్వేషన్తో పాటు కూడా ఆమోదపరిచిన ఆ టైంలో ఆమోదపరిచి రాజ్యసభలో సోనియా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చారు. కానీ ఎలక్షన్ టైంలో అది లోక్సభలో కాకపోవడం సమస్యాత్మకంగా అయింది. అదేవిధంగా 2023లో కూడా ఇదే విమెన్ బిల్ ఉపయోగించుకొని ఓట్లు దండుకున్న మోడీ ఈరోజు చిత్తశుద్ధి లేకుండా ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేసే, ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ఆ ముసుగులో అందరినీ కూడా నమ్మబలుకుతూ ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒకటి కాంగ్రెస్ మీద ఇతర ఆపోజిషన్ల మీద ఒక ప్రెషర్ తేవాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా బాగా వివేకంతో ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది మోడీ ఎట్లయితే తన సొంత మహిళలకే న్యాయం చేయలేదో అట్లే ఈ దేశ మహిళలకు కూడా న్యాయం చేయడానికి అర్థమైపోయింది. సొంత భార్యనే పట్టించుకున్నాడు, వేరే మర్యాదల మీద పట్ల ఆయనకి ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత ఇది ఉంటుందో ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ 5 రాష్ట్రాల్లో వాళ్ళు చూస్తారు, మహిళలందరూ కూడా ఏకతాటికి వచ్చి బీజేపీకి బుద్ధి చెప్తారు. ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? బీజేపీ వాళ్ళు అసలు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడే అవసరమే లేదు. అసలు వాళ్ళు తెలంగాణలో ఉండడానికి కూడా అర్హులు గారు. ఎప్పుడైతే తెలంగాణ విషయం వస్తుందో మేము తెలంగాణ ఇచ్చినాం, మేము తెలంగాణ ఇచ్చుకునే వాళ్ళు ఈరోజు తెలంగాణ రావడమే ఒక నేరం లెక్క వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ఏ మొక్కలు పెట్టుకొని తెలంగాణలో తిరుగుతున్నారో మేము అడుగుతా ఉన్నాం. ఒక నిండు పార్లమెంట్ సభలోనే తెలంగాణని పాకిస్తాన్ తోటి పోచిన వెధవలకు బుద్ధి చెప్పకుండా ఇక్కడ వచ్చి మా మీద ప్రతాపం చూపించడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎంపీ సారీ అనే చెప్పాలా, లేకపోతే రిజైన్ చేసేవారికన్నా మీ పార్టీ వాళ్ళతోటి ధర్నా చేయాలా. అప్పటి వరకు బీజేపీ వాళ్ళకి తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టే అర్హత లేదని మేము తెలియజేస్తాం. చూసారు కదా, బీజేపీ ఎంపీ తేజస్వి యాదవ్ అయితే మాత్రం తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో బీజేపీ రాష్ట్ర నాయకులు తిరిగే హక్కే లేదని అయితే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయారెడ్డి చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.